బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హుక్స్ల దగ్గర ఐ బెల్ట్లు రెండు కూడా సమానంగా రావటం లేదు. ఈ రెండు కూడా సమానంగా రావట్లేదు. కొద్దిగన్నా సరే ఒకటి ఎక్కువ తక్కువ అన్నది వస్తుంది. ఇది ఎలా సరి చేసుకోవాలి, ఇది రాకుండా అంటే ఏం తప్పు చేసామో కటింగ్లోనా స్టిచ్చింగ్లో అన్నది అర్థం కావట్లేదండి. నేను సరిగానే స్టిచ్చింగ్ చేశాను కానీ తేడా వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది, ఎలా మనం ఒకవేళ తేడా వస్తే ఎలా సరి చేసుకోవాలన్నది ఈ క్లాస్లో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా అర్థమవుతుంది. సరేనండి, ఈ క్లాస్లో అయితే ఇది చూద్దాం. మనకి కుట్టేశారు, ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ వేసేసారు, షేప్ బెల్ట్లు కూడా మనం జాయింట్ అయిపోయినాయి, టాప్ స్టిచ్ కూడా వేసేసాం. ఇప్పుడు చెక్ చేసుకుంటే కనుక మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఇది చూసారుగా, ఫస్ట్ మనకి ఈ డాట్ సమానంగా ఉందా లేదా, కింద అంచు సమానంగా ఉందా, పై అంచు సమానంగా ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా పెట్టినప్పుడు మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఇది ఖర్చుల్లోనే తేడా వస్తుంది అన్నమాట. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్లో కానీ డాట్స్ వేసేటప్పుడు కానీ మీకు తేడా అనేది వస్తుంది. ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే అండి, మీరు డాట్స్ వేసేసిన తర్వాత చూసుకోవాలన్నమాట సమానంగా ఉన్నదా లేదా అని. అప్పుడే సరి చేసుకోవాలి. ఒకవేళ డాట్లో తేడా అయితే కనుక, లేదు షేప్ బెల్ట్లో తేడా అయితే కనుక చూసారా, ఇలా పట్టుకుంటే డాట్స్ సమానంగా వచ్చింది కదా, ముందు మెడ దగ్గర నేను సమానంగా పట్టుకుంటే డాట్స్ కరెక్ట్గా వచ్చింది. షేప్ బెల్ట్ కుట్టు కూడా సమానంగానే వచ్చింది, కానీ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎగుడు దిగుడు అయిపోయింది. ఇంకొకటి ముందు చెక్ చేసుకోవాల్సిందంటే, షేప్ బెల్ట్ రెండు కూడా ఒకే సైజులో తయారు చేశారా మీరు, తయారు చేసినా సరే మనకి ఇక్కడ తేడా వచ్చింది. ఇప్పుడు కిందలో ఉన్నది నాకు పొడవు వచ్చింది, పైన ఉన్నది తక్కువ వచ్చింది అంటే రెండు విషయాలు జరగవచ్చండి. ఈ కిందది మరి చివరికి కుట్టేసి ఉంటాం, ఖర్చులు ఈ చివరికి కుట్టేసి ఉంటాం, లేదంటే ఇటువైపుది ఎక్కువ పట్టుకొని కుట్టేసి ఉంటాం. రెండిట్లో ఏదో జరిగింది, అది ఏంటనేది మనం చూడాలన్నమాట. నాకైతే కింద మార్జిన్ అనేది కరెక్ట్గానే ఉంది. ఈ పైన ఉన్నది చూసారా, చాలా వెడల్పైన మార్జిన్ అనేది తీసేసుకున్నాం. ఇక్కడికి మీకు కనిపిస్తుందా లేదా అనే కుట్టు నేను గీత గీస్తున్నానండి, ఎంత మార్జిన్ అనేది తీసుకున్నాం. ఇటువైపు కుట్టేమో ఇక్కడికి ఉంది. ఇది చూసారా, దీని వెడల్పు తక్కువ ఉంది ఈ కుట్టుది, ఈ కుట్టు వెడల్పు ఎక్కువగా ఉంది. అంటే ఈ పైవైపు ఉన్న పార్ట్ది మనం ఎక్కువ కుట్టేసామని అర్థం అనమాట. అప్పుడు ఎక్కువగా కుట్టింది తగ్గించుకోవాలి. ఒకవేళ అటువైపుది ఏమైనా ఎక్కువగా ఉన్నది ఏదైనా మనకి మార్జిన్ తక్కువైతే కనుక అది కొద్దిగా ఎక్కువ పట్టుకుని కుట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే టాప్ స్టిచ్ కూడా వేసేసాం కదా, ఈ పైన ఉన్న టాప్ స్టిచ్ అన్నది నేను ఓపెన్ చేసేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసేసి నేను ఓపెన్ చేస్తానండి. ఇప్పుడు ఎక్కువ కుట్టేసుకున్నాం కదా, దాన్ని తగ్గించుకోవాలి. అంటే ఇక్కడి నుంచి మనం ఒక్క చిన్నది, ఎక్కువ అతిగా అవసరం లేదంటే ఆ కుట్టు కన్నా కొద్దిగా చిన్న గ్యాప్ వదిలి పక్కన కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఒకసారి చాక్తో చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది కదా, ఇటువైపు మనం కుట్టు వేసుకోవాలి కాబట్టి ఇటువైపు నుంచి చూపిస్తాను. చూడండి, ఇక ఇంతవరకు ఉంది కదా, అది కొద్దిగా చూడండి చాక్తోని ఇలా మార్క్ గీస్తాను, ఇక్కడికి వేయాలి అంతే. ముందు గీసిన గీత ఏమో కుట్టు ఉన్నది, ఇప్పుడేమో మనం కుట్టు వేసుకోవాల్సింది. ఇలా ఇక్కడ మనం మొదలు పెట్టాలన్నమాట. కుట్టు విప్పకుండానే ముందు మనం స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి. ఇది లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలా లేదంటే సరిపోయిందా అని కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఈ సైడ్ జాయింట్లు ఉంది కదా, ఈ చంక భాగం దగ్గర నుంచి కిందకి షేప్ బెల్ట్ వరకు రెండు పార్ట్లని కూడా పట్టుకుని చూడండి, ఇది సమానంగానే ఉంది. అంటే స్టార్టింగ్లోనే తేడా చేసాం, తర్వాత బాగానే ఉంది. ఒకవేళ అది కూడా తేడా ఉంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు తగ్గించండి. లేదనుకుంటే కనుక ఫస్ట్ ఇలా కుట్టు తగ్గించి ఈ డాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ పాత కుట్టులోనే కుట్టు వేసుకుంటూ కలిపేసుకుంటూ వచ్చేయండి. ఆ కుట్టు వేసింది కంటిన్యూ చేసేయండి లాస్ట్ వరకు కూడానే. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే మనం తగ్గించామో ఈ ముందు కుట్టు ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేయాలి. ఈ ముందు కుట్టు ఉంది కదా, ఇది ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ ఎంతవరకు డాట్ వరకు కూడా మనం ఎక్కడి వరకు అయితే పాత కుట్టులో కలిపామో అంతవరకు కూడా ఈ కుట్టు అనేది మనం ఫస్ట్ వేసిన కుట్టు అనేది ఇప్పేసుకోవాలి. ఇప్పేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంటే పెంచింది అంటే మనం కుట్టు తగ్గించాం కదా, ఖర్చు తగ్గిస్తే ఆటోమేటిక్గా పొడవు అనేది పెరుగుతుంది. అది ఎంతవరకు పెరిగింది, కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాతే మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాలి, లేదంటే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా మెడ దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకొని ఇలా పట్టుకుంటే చూసారా, ఇప్పుడు ఈ డాట్ కరెక్ట్గా వచ్చింది. అదే రకంగా షేప్ బెల్ట్ కుట్లు కరెక్ట్గా వచ్చాయి, షేప్ బెల్ట్ లెంత్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంటే మనం కుట్టుకునేటప్పుడు ఖర్చులు అనేవి ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైంది. చూసారు కదండి, ఈ బిగినర్స్కి ఎక్కువగా వచ్చేది బిగినర్స్ అనమాట.
అడుగుతున్నారు చాలామంది, ఎక్కువ తక్కువ వస్తున్నాయండి, ఎగుడు దిగుడు వస్తున్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తున్నాయి. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటే డాట్స్ ఏంటి, షేప్ బెల్ట్ ఏంటి ఎదురెదురుగా సమానంగా ఉంటాయన్నమాట. ఇలా మీరు స్టిచ్చింగ్ ఒక్కసారి చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. ఒకవేళ ఎలాంటి పొరపాట్లు ఏమైనా జరుగుంటే కనుక ఇలా సవరించుకోండి. దాని తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపించింది కదా, మనం సరి చేసేసుకున్నాం. పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకోవడమే. నేను పైనుంచి టాప్ స్టిచ్ వేస్తానండి. చూసారు కదా, టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనకి సమానంగా ఉంటుంది. సరేనండి. ఇలాగ మీరు సరి చూసుకుని మనకి మన తప్పులు ఎక్కడైతే చేసామో చూసుకొని కరెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.